సో గుడ్ మార్నింగ్ అందరికీ. టైం వచ్చి అరౌండ్ 12:20 అంతా చేంజ్ అయింది. సో నేను ఇవాళ తీసుకున్న ఛాలెంజ్ ఏంటంటే 12 నుంచి 6 వరకు. సో కంటిన్యూస్గా 6 అవర్స్ మనం చదవగలమా, అది మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ అయ్యే వరకు మనం చదవగలమా. సో వాళ్ళని తీసుకున్న ఛాలెంజ్ ఇది. సో చూద్దాం ఏమైందో. 12కి ఎగ్జాక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆల్రెడీ టైం అయిపోయింది. సరే, మన స్టడీ టేబుల్కి వెళ్ళి చూపిస్తా ఏమేమి చదవాలో ప్లాన్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ 6 వరకు ఛాలెంజ్ అయితే టేక్ చేద్దాం. రండి. డన్. అది స్టడీ టేబుల్. నేను అసలుకి చదవలేదు నైట్ ఆ టైం కూడా. సో ఇవాళ చేద్దాం అన్నట్టు ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ట్రై చేశాను. సో టైం వచ్చి అరౌండ్ 12:13 అయింది. సో ఇంకా స్టార్ట్ చేయాలి. సిస్టమ్ ఆన్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ చదవాల్సిన 6 అవర్స్కి ఏమేమి టైం టేబుల్ ఏం చదువుదాము అనేది ఒకసారి అయితే ప్లాన్ చేద్దాం. ఈ 6 అవర్స్కి మనం ఏం చదవాలనేది ఒక స్కెడ్యూల్స్ అయితే వేసేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. సో రైట్, మనం ఏదైతే చదవాలో సో అది కూడా ఫిక్స్ అయిపోయాను. సో జాగ్రఫీ 2 టైమ్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే జాగ్రఫీ మ్యాక్సిమం పార్ట్ అయిపోవచ్చింది అనమాట. సో ఇంకొక ఏపీ జాగ్రఫీ ఒకటి మిగిలి ఉంది. సో అందుకని దాన్ని త్వరగా ముందు కంప్లీట్ చేసేద్దామని చెప్పి దాన్ని 2 టైమ్స్ పెట్టుకున్నాను. దట్ కూడా నేను ఎప్పుడు చెప్తాను మీకు, ఫస్ట్ మీకు ఒకవేళ చదవటం ఇనీషియల్ స్టార్టింగ్ కొంచెం హార్డ్ ఉందంటే మీ ఫేవరెట్ సబ్జెక్ట్ చదివితే మీకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో నాకు జాగ్రఫీ చదివేటప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి నేను ఫస్ట్ ఆ సబ్జెక్ట్ని స్టార్ట్ చేస్తే స్టడీ మీద ఎక్కువ టైం కొంచెం స్పెండ్ చేయగలను. సో ఇంక స్టార్ట్ చేద్దాం. టైం వచ్చి 12:18. చూద్దాం 6 వరకు మనం ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి. సో అరౌండ్ ఒక 1 hour 45 minutes జాగ్రఫీ అయితే అయిపోయింది. సో టైం వచ్చి 1:50 అయింది. సో నేను అనుకున్న దానికంటే కూడా జాగ్రఫీ ముందే అయిపోయింది. సో నేను ఒక 2 hours పెట్టుకున్నా ఒక టాపిక్ కంప్లీట్ చేయాలని. సో అరౌండ్ అది 1 hour 40 minutesలో అయిపోయింది అది. సో జాగ్రఫీ ఏ లిస్ట్లో నుంచి తీసేద్దాం. అయిపోయింది. నెక్స్ట్ మనకి హిస్టరీ ఉంది. సో ఒక 1/2 hour బ్రేక్. సో అట్లీస్ట్ 20 minutes బ్రేక్ తీసుకొని సో మళ్ళీ హిస్టరీ అయితే స్టార్ట్ చేద్దాం. 20 minutes ఒక గేమ్ అయితే ఆడుకుంటా ఫోన్లో, కొంచెం మైండ్ రిలాక్సేషన్స్ అయితే. లేకపోతే కంటిన్యూస్గా కూర్చుంటే ఏంటంటే 6 hours కంప్లీట్ చేయాలంటే నాన్ స్టాప్ అది నైట్ షెడ్యూల్స్ చాలా కష్టం అయిపోద్ది. ఏదన్నా ఒక మూవీ చూడటమో, ఏదన్నా ఒక గేమ్ ఆడుకోవటమో ఫోన్లో, మీ ఇష్టం, మీ మీకు స్ట్రెస్ రిలీఫ్ ఏదైతే వచ్చి అవ్విద్ది అనుకుంటారో సో అది చేయండి. సో నేనైతే గేమ్ ఆడతాం ఫోన్లో. గేమ్ ఆడుకుంటే కొంచెం ఫోన్లో క్రికెట్ గేమ్ ఉంటుంది. ఆ క్రికెట్ గేమ్ ఆడితే కొంచెం రిలాక్సేషన్స్ అవుతాయి అనమాట. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో 2:30 అయిపోయింది. సో మనం అనుకున్న హిస్టరీ స్టార్ట్ చేద్దాం. హిస్టరీ అసలుకి ఒక మిస్టరీ సబ్జెక్ట్. సో దీన్ని మనం అనుకున్న షెడ్యూల్ ప్రకారం 2:30 to 3:30. సో 1 hour అయితే దీన్ని కంప్లీట్ చేయాలి. సో నేను మొన్న మౌర్య కొంచెం చదివేశాను. సో దాని రిమైనింగ్ టాపిక్స్ ఇవాళ 1 hourలో కంప్లీట్ చేయాలి. సో అరౌండ్ 3:35 టైం. సో 1 hour. సో హిస్టరీ కూడా కంప్లీట్ చేసాను. అనుకున్న దానికంటే తక్కువ కంప్లీట్ అయింది హిస్టరీ. ఎందుకంటే హిస్టరీ
ఆ క్రానాలజీ గుర్తుపెట్టుకోవాలి, ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, బుక్స్ గుర్తుపెట్టుకోవాలి. అసలు తల పగిలిపోతుంది, గొంతు కూడా రావట్లే మాట్లాడటానికి. కానీ చూద్దాం, ఛాలెంజ్ ఒకసారి తీసుకున్నాంగా, దాన్ని కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ 2:30 to 3:30 అయిపోయింది. హిస్టరీ కూడా 4 to 5 రీజనింగ్, హాఫ్ అన్ అవర్ బ్రేక్. బట్ బ్రేక్ నీడ్ లేదు. సో దాని బదులు ఏం చేస్తానంటే రీజనింగ్ స్టార్ట్ చేసి 4:40 ఆ టైంలో బ్రేక్ తీసుకుంటే సరిపోతుంది మనకి. సో రీజనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో నేను రీజనింగ్కి పెద్దగా ప్రజెంట్ అయితే ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వట్లేదు. సో యూట్యూబ్లో క్లాసెస్ ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే అంత మనకి నీడ్ లేదు, పెద్ద అంత కష్టపడి చదవాల్సిన అవసరం కూడా లేదు. రీజనింగ్ మనకి ఈజీగా సింపుల్గా అయిపోతుంది. సో అర్థమెటిక్ అయితే మాత్రం సిద్ధు పబ్లికేషన్స్ వాడుతున్నాను. సో ఎందుకంటే దీనిలో కొంచెం మనకి ఆర్ఎస్ అగర్వాల్ టైప్ ఉంటాయి కాబట్టి సో సిద్ధు వాడుతున్నాను, సిద్ధు గారి బుక్. సో రీజనింగ్ వచ్చేసరికి బెస్ట్ ఉన్నారు, యూట్యూబ్లో సెర్చ్ చేయండి, చేస్తే మీకు మంచిగా ఉంటుంది. అదే మీరు టాపిక్స్ వైజ్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మీకు ఈజీగా క్లారిటీ వస్తుంది అనమాట. సో నేనైతే మాత్రం మాస్టర్స్ ఆన్లైన్ అని ఒక ఉంటారనమాట. సో ఆ యూట్యూబ్ ఛానల్లో వింటాను రీజనింగ్. సార్ బాగా చెప్తారు, ఒకసారి మీకు చూపిస్తాను. సో స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ మనకు ఉంది కదా. సో ఈ క్లాస్ ఇది ఆల్రెడీ మొన్న విన్నాను. సో సెకండ్ క్లాస్ అనమాట ఇది. సో ఇంక ఇది స్టార్ట్ చేద్దాం, త్వరగానే అయిపోతుంది. ఇది మనం అనుకున్న 1 hour కూడా పట్టదు, సింపుల్ టాపిక్. ఆల్రెడీ ఒకసారి నేను ఉన్నాను కాబట్టి తొందరగా అయిపోతుంది అనమాట ఇది. డన్, క్లాస్ అయిపోయింది. అరౌండ్ 43 minutes ఉంటుంది సార్ క్లాస్ ఇది. సో ఇది ఆల్రెడీ నేను లాస్ట్ కవర్ చేశాను 2 days బ్యాక్. సో మళ్ళీ రివిజన్ చేద్దామని మళ్ళీ తీసాను అనమాట ఇప్పుడు. సో అయిపోయింది. సో స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్లో ఓకే, నా రీజనింగ్ ఆ టాపిక్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో రీజనింగ్ షెడ్యూల్ డన్. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో టైం వచ్చి 4:45. సో నేను 1 hour 15 minutes టైం ఉంది ఇంకా. సో ఈ 1 hour 15 minutes టైంలో 15 minutes బ్రేక్ తీసుకొని జియోగ్రఫీ స్టార్ట్ చేయాలి. సో జియోగ్రఫీలో కూడా నేను మీకు నేను చూపిస్తాను. నేను మొన్న ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ కొన్నా, ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ కొన్నా. సో ఇవి ప్రాక్టీస్ బిట్స్, డిలక్స్ పబ్లికేషన్స్ వాళ్ళు. మీకు 10 rupees ఈచ్ బుక్. ఇప్పుడు సో ఇలా వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, బిగ్ బ్యాంక్ అనమాట కంప్లీట్. అంటే మీకు టైం పాస్ అవడానికి ఏదైనా బోర్ కొడుతుంది అనుకోండి, సో ఇవి చేసుకుంటే మీకు కొంచెం సబ్జెక్ట్లో టచ్లో ఉంటారు. సో అలానే కొంచెం మీకు నాలెడ్జ్ అయితే వస్తుంది అనమాట. బాగా ఇచ్చారు, సింపుల్. అంటే మనకి క్విక్ రివిజన్ నోట్స్ అంటారు, అలా ఉంచండి. శీతోష్ణ సిటీ, సో పశ్చిమ బెంగాల్ ఇవన్నీ. సో దక్షిణ భారతదేశం వేసవి కురిసే వర్షం ముందు ఏమంటారని, కర్ణాటక రాష్ట్రంలో వేసవిలో కురిసే చిరుజల్లుని ఏమంటారని చూడండి. దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత. సో బట్ కొన్ని తప్పులు అయితే ఉన్నాయి గమనించిన దానిలో. బట్ బుక్ అయితే బాగుంది, సింపుల్, కొంచెం టైం పాస్ అయ్యింది. సో మీరు ఇలా లంచ్ చేస్తున్నప్పుడు, డిన్నర్ చేసినప్పుడు పక్కన పెట్టుకుని చదువుకోవడానికి క్విక్ రివిజన్ లాగా యూజ్ అవుతుంది. అప్పుడే తీసుకున్నా. మొన్న ఈ బుక్ కొట్టడానికి వెళ్ళినప్పుడైతే నాకు ఇది దొరకలేదు. ఇప్పుడు పాత ఇవి వెళ్ళినప్పుడు తీసుకున్నా. సో ఇవి కూడా ఇవాళ నుంచి ట్రై చేయాలి బోర్డు పెట్టినప్పుడు. ఇప్పుడు టైం 4:48 అయింది. సో నేను జాగ్రఫీ రివిజన్ చేయాలి. సో నేను చెప్పాను కదా స్టాటిక్ బుక్ నా దగ్గర ఉందని. సో నార్మల్ బుక్. సో దానిలో నేను జాగ్రఫీ రివిజన్ అయితే చేస్తాను ఇప్పుడు. అయిపోయిందన్నమాట. టైం అరౌండ్ 5:59. సో 6, ఇంకొక 1 minute ఉంది. మనం అనుకునే దానికి స్టాప్ వాచ్ కూడా పెట్టాను 6 వరకు అది క్లోజ్ అవ్వాలి అని.
డన్. అరౌండ్ టైం వచ్చి 6 అయింది. సో మనం అనుకున్న టాస్క్ అయితే కంప్లీట్ చేసాను. ఇక్కడ లిస్ట్లో జాగ్రఫీ కూడా కొట్టేశాను అనమాట. సో డైరెక్ట్గా నేను అనుకున్న ఈ 6 hours ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేశాను సక్సెస్ఫుల్గా. అరౌండ్ 12:20 స్టార్ట్ చేశాను. ఇప్పుడు అరౌండ్ 6:01, 6:02 అయినట్టుంది. సో 6 అయింది ఎగ్జాక్ట్గా. 18 minutes లేట్గా స్టార్ట్ చేశాను. సో నేను అనుకుంటే 2 times జాగ్రఫీ కంప్లీట్ చేశాను, హిస్టరీ కంప్లీట్ చేశాను అండ్ రీజనింగ్ కంప్లీట్ చేశాను. సో జాగ్రఫీ సో కొత్త సబ్జెక్ట్తో పాటు ప్రీవియస్గా నేను చదివిన నా దగ్గర అయితే చెప్పాను కదా, ఇంతకుముందు నార్మల్ బుక్ ఒకటి మన దగ్గర ఉండాలి కంపల్సరీ. కానీ సో ఈ బుక్లో నేను రివిజన్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ప్యారలల్గా నా సీనియర్ సార్ బుక్తో పాటు. అప్పుడు ఏంటంటే మనకి ఈజీ అయిపోతుంది, త్వరగా కంప్లీట్ అయిపోతుంది జాగ్రఫీ. ఆల్మోస్ట్ జాగ్రఫీ కంప్లీట్ చేయడం అయిపోవచ్చింది అనమాట. సో ఇది త్వరగా కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ మిగతా ఇండియన్ స్టడీ మనకి వెళ్ళాలి. అది కొంచెం కొత్త సబ్జెక్ట్ మనకి, దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలన్నమాట. సో ఇది ఈరోజు అనమాట. చాలామంది కోర్ట్ కేసెస్ ఏమైనా అడుగుతున్నారు, మళ్ళీ సిలబస్ అడుగుతున్నారు. సో కోర్ట్ కేసు గురించి నేను అప్డేట్ ఇస్తాను. సో సిలబస్, ప్లాన్, స్ట్రాటజీస్ మొత్తం ప్రీవియస్ వీడియోస్లో ఉండి ఒకసారి చెక్ చేయండి, మీకైనా హెల్ప్ఫుల్ అయింది. లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ మన ఆస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మీకు అందరికి హెల్ప్ చేస్తారనమాట. తలనొప్పి ఎల్లో ఒక గంట సేపు న్యాప్ వేస్తే కానీ 1 hour. సో నెక్స్ట్ మళ్ళీ ఆఫీస్ సెట్ అనమాట. అసలుకి దీపావళి టైం. నిన్నే ఆఫీస్లో దీపావళికి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు, నిన్నే ఇచ్చారు. సో ఇవాళ వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, నిన్న ఇచ్చారు కాబట్టి. సో ఇప్పుడు వెళ్తే సాటర్డే, సండే, మండే మోస్ట్లీ 3 days హాలిడేస్ వచ్చినాయి ఈసారి. ఆ 3 daysలో పెద్దగా ప్లాన్ చేద్దాం మనం. మాకు సాటర్డే, సండే ఎటు హాలిడేస్ ఉంటాయి. మండే దీపావళి వచ్చింది. సో కాబట్టి ఎమర్జెన్సీ వర్క్ ఉంటే తప్ప సాటర్డే, నార్మల్గా సాటర్డే హాలిడే మనకి. సాటర్డే, సండే, మండే ఈ వీక్ 3 days హాలిడేస్ వచ్చినాయి అనమాట కంటిన్యూస్గా. చూద్దాం ఆ 3 daysలో గట్టిగా ప్లాన్ చేయాలి ప్రిపరేషన్. వీలైతే మ్యాక్సిమం ఒక్కొక్కటి 2-3 chapters అని లేపు అవతలేసేద్దాం. కుదిరితే ఆ రోజు ఒక లైవ్ కూడా ప్లాన్ చేద్దాం. సో మీకు డౌట్స్ ఉన్నా, నాకేమైనా డౌట్స్ ఉన్నా మొత్తం అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. బాయ్.